కొన్ని విపత్కర పరిస్థితుల్లో చిన్ననాడే విడిపోయిన అన్నా చెల్లెళ్ళు పెద్దయ్యాక ఆ అనుబంధం తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఈ నూతన వధూవరులు పడక గదిలోనికి వెళ్లే సమయంలో వీరికి అసలు విషయం తెలియటం, వెంటనే విభాండ మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పటం, పాప పరిహార మార్గం చూపించమని వేడుకోవడంతో ఆ మహర్షి, ఇది మామూలు పాపం కాదండి, పంచమహాపాతకాలలో ఇది ఒకటి. తలంబ్రాల పసుపు పచ్చ వస్త్రాల బ్రహ్మముడితో మీరు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ కోనేరుల్లో స్నానమాచరిస్తే ఎక్కడైతే మీ పసుపు రంగు వీడి తెలుపు రంగు వస్త్రంగా మారి బ్రహ్మముడి విడిపోతుందో అక్కడే మీకు పాప విముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఇప్పుడంటే మన దేశం చాలా చిన్నది, కానీ అప్పట్లో అఖండ భారతదేశం చాలా పెద్దదండి. వీళ్ళు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి తిరిగి వృద్ధాప్యం వచ్చేసరికి నంద్యాల జిల్లాలోని భోగేశ్వర క్షేత్రానికి రావటం, ఇక్కడ పంచమహాపాతకాల పరిహారానికై పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర 5 కోనేరులుగా జన్మించిన ఈ కోనేరులలో స్నానమాచరించగానే వీరి పసుపు వస్త్రాలు తెల్లగా మారి బ్రహ్మముడి వీడిపోయి పాప విముక్తి లభిస్తుంది. అంతటితో అన్నా చెల్లెళ్ళుగా మారిపోయిన వీరిద్దరూ పక్కనే ఉన్న దుర్వేసి గ్రామంలో అప్పట్లో దుర్వాస మహర్షి వచ్చి వేంచేసి ఉన్నారని తెలిసి ఆయన దర్శనార్థం అక్కడికి వెళ్ళి నమస్కరించుకోగానే ఇద్దరు శిలారూపం దాల్చి ఇప్పటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు ఈ భోగేశ్వర క్షేత్రం యొక్క ఫుల్ వీడియో చూడాలంటే కింద లింక్ ఇస్తున్నాను, దానిపై టచ్ చేయండి, పూర్తి వీడియో వస్తుంది. ఓం నమః శివాయ.